ముఖ్యమంత్రి గారు తుఫాను నిలిచిన 15 నిమిషాల్లోనే ఏరియల్ సర్వేకి వెళ్ళారు. వాస్తవాలను తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ ఎంత ఎంత నష్టం జరిగిందో అంచనా వేసేసి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. ఫ్లైట్లు లేవట కదా ఆ రోజు, ఆయన రావడానికి ఫ్లైట్ లేదట కదా, ఎలా వస్తారు? ఫ్లైట్ లేదట కదా, ఎలా వస్తారు? అదే బెంగళూరు నుంచి ఫ్లైట్ లేదంట పాపం. బెంగళూరు నుంచి విమానాలు రద్దయిన సార్. మేము దుబాయ్ నుండి వచ్చాం సార్, దుబాయ్ నుండి తుఫాన్లో వచ్చాం సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రాలేకపోయారు. నేను ఆ రోజే వచ్చా. 28వ తారీఖు తుఫాన్ అయితే నేను ఆ రోజు విజయవాడలో ల్యాండ్ అయ్యాను. నా బోర్డింగ్ పాస్ పంపించమంటే పంపిస్తా, నా టికెట్ పంపించమంటే పంపిస్తా. మేము దుబాయ్ నుండి వచ్చాం. ఈయన బెంగళూరు నుంచి రావడానికి ఫ్లైట్ లేదంటే అదేంటో వెరైటీగా ఉంది సార్, ఆశ్చర్యంగా. ఎందుకు లేవు సార్ ఫ్లైట్లు? బ్రహ్మాండంగా ల్యాండ్ అయినాయి సార్. నేను దుబాయ్ టు చెన్నై, చెన్నై టు విజయవాడ 28వ తారీఖు విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది సార్? బెంగళూరు నుంచి రాలేకపోయారు. అంటే మీరు ఏం చేస్తున్నారో చూసొద్దామని ఆగారేమో. ఏమో అదేంటి సార్, మరి అట్లాంటి బెంగళూరు నుంచి కూడా చాలా విమానాలు వచ్చినాయి సార్ ఆ రోజు. సరే 29వ తారీఖు రావచ్చు కదా సార్, 29వ తారీఖు అన్నా రావచ్చు కదా, 28 లేకపోతే. సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ సిబిఐ కేసులు ఏదో తోడుతున్నారట, కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ లక్ష్మి గారి ఐఏఎస్ లక్ష్మి అంశం కూడా చాలా సీరియస్ గా ఉందట, నిజమా? చట్టం పంతాన్ని చేసుకుపోద్ది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. మళ్ళీ మళ్ళీ అలాగే రిపీట్ చేయిస్తారు మీరు మాతోటి. 4425 రోజులుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ మీరు మాతోటి అదే మాట చెప్పిస్తారు. సిబిఐ కేసులు మేము తోడటాలు కానీ తవ్వటాలు కానీ ఏమీ లేవు. గతంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకుల మీద త్వరతగతిన కేసులన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అందులో భాగంగా సిబిఐ వాళ్ళు చర్యలు తీసుకుంటే మేము తోడుతున్నామో మేము తవ్వుతున్నామో అనేటటువంటి విషయాలు రావు. అసలు మాకు సంబంధం లేదు. అసలు ఉన్న కేసులే మోదీ గారితో గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని కదా. ఈ మధ్యకాలంలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ వెళ్ళినప్పుడు ఇదే ప్రస్తావన వస్తున్నది. ఎట్టకేలకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, సరే అయితే వదులుతామని. సార్ ఇప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడితే మేమేం చేయలేం. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ప్రస్తావించేటటువంటి టైం మాకు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ అడగడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. మా నాయకులు ఎప్పుడైనా కానీ ఢిల్లీ వెళ్ళినా నా తర్వాత ఢిల్లీలో ఏం జరిగింది అనేటటువంటి ప్రెస్ మీట్ ఇద్దరు ఢిల్లీ నుంచే కావచ్చు, లేదంటే విజయవాడ రాగానే అఫీషియల్ గా కావచ్చు ప్రెస్ మీట్ ఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇదిగో ఇట్లాంటి కార్యక్రమాలు ఢిల్లీలో మేము పాల్గొన్నాం, ఇంత నిధులు మేము సమకూర్చుకోగలిగాం, ఈ అభివృద్ధి మేము తేగలిగామని ప్రెస్ సాక్షిగా చెప్తారు. గత 5 సంవత్సరాలు అది లోపించింది. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు భయపడితే ఎలా సార్? ఓకే రైట్. మహేష్ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చూసారు?